అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 11 అనగా గురువారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక మన వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక అంతకంటే ముందుగా శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశాంతి, భూ వివేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నరఘోష, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే గురువుగారు పరిష్కారం చూపించబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకసారి మీ సమస్యలకు తగిన పరిష్కారం చూపించుకోవడానికి గురువుగారిని సంప్రదించండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి అఖండమైన ధనలాభం అయితే ఈరోజు కలగబోతుందని అయితే చెప్పుకోవాలి. అలాగే మీ జీవితంలో కనీ విని ఎరగని భారీ ఒక తిష్ట అయితే మీకు రేపటి రోజున సాయంత్రం లోపు అయితే తప్పకుండా తెలుసుకుంటారు. ఈ రాశివారు ఎంత మంచివారో భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నవారనే అవును చెప్పుకోవాలి. వారు చాలా బలంగా అయితే ఉంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక్కి తగ్గడం అసలు చాలా అరుదుగా కనిపిస్తుంది. వీరిలో పైకి చూసేందుకు చాలా గంభీరతత్వం కనిపిస్తుంది, కానీ చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరి యొక్క మనసులో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు నిండి ఉంటాయి. తమ పనులను ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవడంలో వీరు నిష్ఠాతులనైతే చెప్పుకోవచ్చు. అంటే ఏం జరిగింది, ఏం జరగాలనే విషయాలపై వీరికి స్పష్టమైనటువంటి ఒక అవగాహన ముందే ఉండి ఉంటుంది. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి కళల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీక్షణ అయితే ఉంటుంది. వీరికి రేపటి రోజున అఖండ ఐశ్వర్యానికి జరిగే అదృష్టానికి అయితే అవధులైతే ఉండవు. వీరు చాలా వరకు కూడా రేపటి రోజున ఆనందంగా మునిగిపోతారు. వీరి రూపం మాత్రమే కాదు, వీరి యొక్క వ్యక్తిత్వం కూడా ఇట్టే ఆకర్షించేలాగైతే ఉంటుంది. అందుకే పరిచయం లేని వారు కూడా వీరిని చూడగానే చాలా కష్టాలను, బాధలను కూడా వీరితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరి యొక్క స్నేహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా చాలా లోతుగా, చాకచక్యంగా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే గొప్ప రహస్య స్వభావాలనైతే చెప్పుకోవాలి. వీరు మనసులో ఉన్నదంత సులువుగా బయటకు పెట్టరు. అంతేకాకుండా ఇతరులు తమ మనసులో పంచుకున్న రహస్యాలను సైతం చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరిని గూఢచారులుగా, సమాచార సేకరణకు సంబంధించినట్టు కొంత గొప్ప విజయవంతులుగా కూడా పిలుస్తూ ఉంటారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది అస్సలు ఉండదు. ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇతరుల మాటలు, నిజానిజాలు వీరు తేలిగ్గా గ్రహించేస్తారు. ఈ యొక్క రాశి వారికి రాబోతున్నటువంటి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి కలయిక కారణంగా అయితే ఈ రాశి వారికి ధనయోగం అనేది విపరీతంగా కలగబోతుంది. అంటే అదృష్ట యోగం వలన వీరికి కొన్ని భూమి స్థలాలు, ఇంటి స్థలాలు, అలాగే పెద్ద పెద్ద రూపంలో ధనలాభాలు అయితే చేకూరబోతున్నాయి. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదు, వీరికి ఇప్పటికే ఉన్నటువంటి ఆస్తి విలువ అనూహ్యంగా కూడా పెరగడం అయితే జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నవారికి చాలా పాత ఆస్తులు అమ్మడానికి కూడా ఈ యొక్క యోగం అనేది ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఇక మీ యొక్క సమయానికి డబ్బు దాచడానికి, పెద్ద మొత్తంలో అయితే పెట్టుబడి పెట్టడానికి కూడా సరైనటువంటి సమయం అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వీరి గుమ్మం ముందుకు రాబోతుందని అయితే చెప్పుకోవాలి. చాలా కాలంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి సమస్యలు, ఆస్తి వివాదాలు కావచ్చు, తగాదాలు కావచ్చు, ఈ సమయంలో కొలిక్కొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో, లేదంటే నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల ద్వారా, సలహాల ద్వారా, సూచనల ద్వారా అయితే ఆస్తి వివాదాలకు శాశ్వతంగా పరిష్కార సూచనలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అలాగే మీరు ఎంతగానో ఆశించినటువంటి ఇల్లు, పొలాలు వంటి స్థలాలు, స్థిరాస్తులు తప్పకుండా ఈ యొక్క రాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా ఈ యొక్క రాశి వారికి వీరికి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తగలడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించిన కోర్టు కేసుల్లో కూడా ఎంతో కాలంగా సతమతం అవుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలను వినబోతున్నారు. అంతేకాకుండా ఆస్తి పరంగా వీరికి పట్టబోయేటువంటి యొక్క అదృష్ట యోగం వలన వీరికి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్ని అయితే పరిష్కారానికి లభించినటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి. ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైన రంగంలో కూడా కొంత శ్రేయస్కరం అయితే జరగబోతుంది. వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటి రోజున సక్సెస్
సక్సెస్ అవి తీరుతుంది. అలాగే వీరు పెట్టేటువంటి ప్రతి చిన్న చితక పెట్టుబడులు కూడా మంచిగా పెద్దగా ఆర్థిక లాభాలను గడించే విధంగా వీరికి లాభాల బాట అయితే ఏదో ఒక విధంగా మంచి లాభం అయితే వచ్చి తీరుతుంది. అన్ని రకాలుగా కూడా వీరు చాలా సానుకూలమైనటువంటి మార్పులను అయితే రేపటి రోజున చవి చూడబోతున్నారు. విజయాలను అందుకోబోతున్నారు. ఇలా కొన్ని ఏళ్ళ సంవత్సరాల పాటు ఈ రాశి వారికి అయితే జీవితం అనేది సెటిల్ అవ్వడం ఖాయం అని అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. అంతేకాకుండా రేపటి రోజున వీరికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చేతిలో ఉండబోతుంది. ఇక రేపటి నుంచి మొదలుకొని వీరికి గొప్ప అవకాశాలు కూడా మీరు ముందుకు రాబోతున్నాయి. దాంతో వీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది సానుకూలమైన గొప్ప గొప్ప అవకాశాలు అయితే ఇస్తుంది. అలాగే ఏ చిన్న పని చేసినా కూడా లక్ష్మీదేవి వలన వరిస్తుంది. విజయం వీరి వెంటే ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వీరికి సహాయ సహకారాలు అందించడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే వీరికి ఆకస్మిక ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు మరిన్ని కనపడుతున్నాయి. రేపటి రోజున వీరికి ధనలక్ష్మి యోగం పూజ చేసుకోవడం వల్ల చాలా సానుకూలమైన ఫలితాలు కూడా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే వీరి కెరియర్లో అద్భుతమైనటువంటి మంచి లాభాలు కూడా కనబడుతున్నాయి. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు అనుభవించడానికి ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవటం జరుగుతూ ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రేపటి రోజున వీరు మరింత ఎక్కువగా ఆర్థికంగా లాభం అనేది చేకూరుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి పుట్టినటువంటి వ్యక్తుల నుండి ఆదాయానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. రేపటి రోజున అనవసరమైనటువంటి వృధా ఖర్చులు మాత్రం వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త మీరు కంట్రోల్లో ఉండడం ఎంతో మంచిదని చెప్పుకోవాలి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో వీరికి అప్రమత్తంగా ధనలాభం అనేది రేపటి రోజున కలగబోతుంది కనుక వీరి యొక్క వృత్తి జీవితం 3 పూలు 6 కాయలుగా అయితే సాగబోతుంది. అలాగే వ్యాపారంలో కొత్త ఆలోచనలు, వ్యూహాలను అమలు చేయడం వలన ఆర్థికంగా అయితే పెద్ద పెద్ద లాభాలను కూడా పొందబోతున్నారు. అలాగే ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులతో సన్నిహితంగా బంధాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య కూడా ఒకటి పరిష్కారం చేయబోతున్నారు. వారికి సంతాన వృద్ధిలో కూడా వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఆశించినటువంటి పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు కానీ, వాహనం కానీ కొనుగోలు చేయడానికి కూడా సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించడానికి రేపటి రోజున ఎంతో అనుకూలంగా ఉందని అయితే చెప్పుకోవాలి. ఇక శత్రువులు కూడా మిత్రులుగా మారి వీరికి అండగా నిలబడేటువంటి ఒక అద్భుతమైన అవకాశం రేపటి రోజున రానుంది. రాబడి మార్గాలన్నీ వివిధ అనుకూల రాగాలు కూడా చాలా మార్గాల ద్వారా అయితే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు అయితే మీకు తీసుకుంటే తద్వారా మీకు విజయం మరింతగా వస్తుంది. నిరుద్యోగుల్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే లభించబోతున్నాయి. రావాల్సినటువంటి పాత సొమ్ము సకాలంలో మీకు చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే దైవ కార్యాలకు రేపటి రోజున హాజరవబోతున్నారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టినటువంటి పనులన్నీ విజయవంతంగా రేపటి రోజున సాయంత్రానికి పూర్తి చేస్తారు. అలాగే రేపటి రోజున మీరు సాయంత్రానికి చేసే ఆ పని వల్ల కూడా మీ కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. రేపు పొద్దున వచ్చే ఈ వార్త మీకు అందకుండా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. నిరుద్యోగులకైతే మీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపు అవుతాయి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు కూడా రేపటి రోజున నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది కూడా లభిస్తుంది. సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం చెప్పుకుంటే అది వారి యొక్క సలహాలు, సూచనల మేరకు మీరు పాటించినట్లయితే విజయం లభిస్తుంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సకాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పట్టుదలతో పూర్తి చేసి తీరుతారు. ఇంటా బయట ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ మార్గాలు ప్రయత్నాలు చేస్తూ పట్టుదలగా సాగిస్తూ ఉంటారు. ప్రయాణాల్లో, ఆహార నియమాల్లో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేనటువంటి పరిస్థితి అయితే రేపటి రోజున ఏర్పడబోతుంది. మీరు తలపెట్టినటువంటి పనులన్నీ అనుకున్న సమయానికైతే పూర్తి చేయగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపార రంగంలో అయితే, రాజకీయ రంగంలో అయితే, పెద్ద పెద్ద బిజినెస్ రంగాల్లో ఉన్న వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి వివాదాలు కూడా చాలా బాగానే ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. రేపు రోజున వీరు ఈ వ్యక్తుల జీవితంలో ఎదురవబోయే ఒక పెద్ద ట్విస్ట్ అయిందంటే గనక మీ భార్య తరఫున వారు ఏదైనా ఆస్తి విషయంలో మీకు రావాల్సిన వాది ఏదన్నా ఉంటే గనక ఆ ఆస్తి ఆ సమయంలో అయితే మీకు హఠాత్తుగా చేతికి రావడం అనేది జరుగుతుంది. తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద పెద్ద మార్పులను కూడా చూడబోతున్నారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమా అని మీరు ఊహించలేరు. ఆ విధంగా అదృష్టం అనేది మీకు రేపటి రోజున వరించబోతుంది. ఇక మీ జీవిత భాగస్వానికి సంబంధించిన ఆ డబ్బు రాదని చెప్పి మీరు అనుకుని ఎప్పుడూ వదిలేసుకుని తీరుకుని కోర్టుల ద్వారా ఆస్తి పేరును మీ మీదకు రాదు అని మీరు ఫిక్స్ అయిన తర్వాత అది మీ చేతికి అందుతుంది. మీ లైఫ్ని పూర్తిగా చేంజ్ చేస్తుంది. ధనలాభంతో మీరు మరింత ధనాన్ని అయితే
మీరు ఎన్నో పెట్టుబడుల ద్వారా మరింత లాభాల్లో ఉంటారు. మీకు అనిపించిన తర్వాత అలాగే మీరు అనుకున్న తర్వాత డబ్బుకు రెట్టింపులు ఎక్కువ ధనాన్ని అయితే పొందుతూ ఉంటారు. తమ జీవితంలో వివిధ రకాల సమస్యల కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల నుండి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మీకు ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో అవన్నీ తొలగించుకోవడానికి కూడా పరిహారాలు తప్పకుండా పాటిస్తే గనక ఆ పరిహారాలు పాటించిన తర్వాత మీ జీవితంలో మరిన్ని శుభప్రదాలు అయితే జరగబోతున్నాయి. మీరు చక్కగా రేపటి రోజున అయితే ఎక్కడున్నా సరే లక్ష్మీదేవి యొక్క లేదా వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ఉంటే చక్కగా వెళ్ళి బియ్యపు పిండితో దీపం వెలిగించుకొని రావడం, అలాగే ఆవు నెయ్యి వేసి బియ్యపు పిండిలో ప్రమిదలు వేసి దీపాలు వేసి ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించడం ద్వారా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం పఠించడం ద్వారా మీకు ఆర్థికంగా దేవుని యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మీరు బయటపడుతూ కొన్నాళ్ళుగా పడుతున్న ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా బయటపడడానికి మాత్రం రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఆరాధన అయితే తప్పనిసరిగా చేయాలి. అలాగే లక్ష్మీ పూజ చేయడం వల్ల మీకు కొన్ని సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. రోజున మీరు లక్ష్మీ పూజ చేయడం ద్వారా ఎన్నాళ్ళుగా పడుతున్న కష్టాల సమస్యల నుండి తప్పకుండా అయితే బయటపడతారు. ఇక మీరు తూర్పు ఉత్తర దిక్కులు అలాగే సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి కనుక రేపటి రోజున పసుపు రంగు బట్టలు ఉపయోగించడం వల్ల మీకు చాలా మంచిది. ఎందుకంటే అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో పసుపు రంగు కర్చీఫ్‌నైనా సరే పెట్టుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండీ! రేపటి రోజున ఈ రాశి వారికి ఏ విధంగా అయితే దేవతల ఆరాధన చేయడం వల్ల అనుగ్రహం లభిస్తుంది, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు చేయాలి, రేపటి రోజున వీరి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మొత్తం ఇప్పుడు తెలుసుకున్నాం కదండీ!